రాజకీయంలో లొల్లంటే ఎవరెవరికైతుంది? కారు పార్టోళ్లకు, చెయ్యి పార్టోళ్లకు, పువ్వు పార్టోళ్లకు నడుమ లొల్లైతుంది. అవునా కదా? కానీ ఇచ్చంత్రం ఏంద్రంటే గీ నడుమ పువ్వు పార్టోళ్లకు నడుమ లొల్లైతుంది. ఊకో, వాళ్ళు ఫెవికిక్ గమ్ము కంటే ఎక్కువ కలిసి ఉంటారు గట్టిగా. నువ్వు గలత్ ముచ్చడి చెప్తున్నావని అనుకుంటున్నారులే. మీరు నేను చెప్పిన నంబర్ కానీ అసలు పంచాయతీ మీరే చూడుండ్రి. ఎన్నో దినాల సంది ఈటల రాజేందర్ సార్ మీద ఉల్టా ప్రచారం ఉత్తత ప్రచారం నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల పుణ్యమా అని చెప్పి గదేలోని మళ్ళొకసారి ముంగల్కి వచ్చింది. బండి సంజయ్ సారుల దగ్గర మనిషి ఈటల రాజేందర్ సార్ మీద ఉల్టా పోస్ట్ పెడితే సీదా గిట్ల గరం అయ్యిండు. మళ్ళా చూడాలి మరి ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. సంబంధించిన మీడియా గ్రూప్లోనే ఈటల రాజేందర్ అనే అభ్యర్థి పైన, ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి పైన ఈ ఫలానా మా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచిందని బహిష్కృతంగానే డైరెక్ట్ పోస్ట్ పెట్టారు. అది అవగాహనోడు చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడి పోస్ట్ పెడతాడా? అవగాహన పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటుంది, పార్టీ తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది. ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. అగో ఇన్నరు కదా, అంతా శివయ్య చూసుకున్నట్టే అంత పార్టీ చూసుకుంటుంది అని అనవచ్చే. ఎప్పటి సందో నడుస్తున్నదుల్లో ఈ ఇద్దరి మధ్యలో ఇక అటెనక కవితక్క ముచ్చట తీసి మేం సుతా ఎన్నో దినాల సంది గదే ముచ్చట బయట పెడుతున్నాం అని కుల్ల చెప్పిండు. మధ్య వారం 10 రోజులుగా చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిందని చెప్పి స్వయంగా వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. లేదు మీ భర్తనే ఆనాడు కేసీఆర్ బిడ్డగా అల్లుడిగా మీరే చేస్తున్నారని చెప్పి పడుతున్నాడు. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, హైదరాబాద్ నగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు 30 గజాలలో, 40 గజాలలో, 60 గజాలలో ఇండ్లు కట్టుకుంటే 40 ఏళ్ల క్రితం కట్టుకున్న, 50 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లని నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ నుంచి కూల్చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న ఆశల సౌదాన్ని కూల్చేస్తున్నారు. మరి పేదల పట్లనేమో న్యాయం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్దలేమో 2,000 కోట్ల రూపాయల భూములు, 3,000 కోట్ల రూపాయల భూములు, 5,000 కోట్ల రూపాయల భూములు. మరి గిన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసి వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజాపరం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ఇవాళ ఏమనరు, కేసీఆర్ కూడా గట్టినే చేస్తూ ఉంటే దబాయించి అదరగొట్టి మీడియాలో మేనేజ్మెంట్ చేసి ఆహా ఓహో చాలా బాగుందని చెప్పి చేస్తే ఇలా ఏమైందో చూసినాం. ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నా. ప్రజలు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా రియాక్ట్ కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అగోనట ఇన్నరు కదా, కవితక్క కారు పాటల లెక్కలని బయట పెట్టిన సర్కార్ ఏం చేస్తున్నది అని అడగబట్టే దొరికిన కాడికి కడగబట్టే. గిట్లా సర్కార్కు సైరన్ ఇచ్చినాక సర్పంచ్ ఎన్నికల ముచ్చట చెప్పిండు మళ్ళా సారు. రేపు 2వ విడత 3వ విడత కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, డబ్బులు కాదు ముఖ్యం, దావతులు కాదు ముఖ్యం, క్యారెక్టర్లోని కమిట్మెంట్లోని మీతో ఉండి పనిచేసేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో మేము 25 ఏళ్ళుగా ఇక్కడ మేము పనిచేస్తున్నాం.